ముందు ఆత్మ శరీరం, తర్వాత మట్టి శరీరం, అంతేనా? అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఆత్మ శరీరం. అందుకని అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు? ఈ గుడారం శిథిలమైపోతే నా కొరకు చేతి పని కానీ వేరొక గుడారము ఎదురు చూస్తా ఉన్నది. ఏ గుడారం అది? వెలుగు గుడారము, మహిమా శరీరము, థియోఫనీ. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చిన్న మాట చెప్పాలి. ఎందుకని దేవుడు మనకి రెండవ రాకడలో శరీరాలు మార్పిచ్చాడు? ఈ శరీరం మారి ఇంకో శరీరం అయ్యి నిత్యరాజ్యానికి వెళ్ళాలి. ఈ శరీరం ఇలాగే పైకి పోదు, శరీరం మారాలి. ఏ శరీరం అది? వెలుగు శరీరము, లేకపోతే థియోఫనీ బైబిల్ భాషలో మాట్లాడితే ఆ శరీరం కావాలి. ఎందుకంటే ఈ శరీరం పైకి ఎగరదు. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. కాబట్టి రక్తమాంసాలు ఉన్నది దేనికంటే? తప్పు చేయటానికి, పాపం చేయటానికి. ఈ తప్పుని పాపం తీసేయటానికి ఆయన కూడా రక్తమాంసములో ఒకని వంచి వాడాయను. ఆయన వచ్చి పరలోకం నుంచి పరిశుద్ధ రక్తం తెచ్చి మన కొరకు కాచే దేనికంటే మనలో ఏ భేదము లేకుండా మన పాపములను, అతిక్రమములను, దోషములను మొత్తం తీసివేయటానికి దేవుడు రక్తం తీసుకుని కిందకు వచ్చాడు. ఆ రక్తంతో మనల్ని కడుగున్నాడు. ఎందుకనంటే ఈ రక్తమాంసాలు చేసిన పాపమును, తప్పును, అతిక్రమములను, దోషములను తీసివేయటానికి, కడుగు వేయటానికి, మన పరిశుద్ధులు చేయటానికి ఆయన ప్రశస్తమైన రక్తం భూమి మీదకి తెచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఏమై ఉన్నామంటే కడగబడి ఉన్నాం.